అదే దౌర్భాగ్యం ఏంటంటే అదే సమస్య ఏంటి అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. దేశంలో జరుగుతున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైన వ్యవస్థ ఇది. ఓకే, వస్తాను సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మరి మన గౌతమ్ ప్రసాద్ గారు అనేక ఆరోపణలు చేశారు. మొత్తం దొంగ ఓట్లు, అసలు ఎన్నికల కమిషన్ గురించి కూడా వారు చాలా ఉద్వేగభరితంగా ఆవేదనతో మాట్లాడిన పరిస్థితి ఏంటి? వీటన్నిటి మీరు ఎలా చూస్తున్నారు, ఏంటి, ఏమంటారు సార్? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్ ఉంటుంది, అది రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ ఉండదు. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, పారదర్శకమైన ఎలక్షన్ జరిగింది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎక్కడ కూడా చిన్న చెదురుమరుగు సంఘటన కానీ, అదే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి 2025 వరకు చాలా బై ఎలక్షన్ జరిగినాయి. ఎందుకంటే అదేవిధంగా హుజురాబాద్ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, మునుగోడు కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, పాలేరు కావచ్చు, చాలా ఎలక్షన్ జరిగాయి. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో తెలంగాణ సమాజం అంతా చూసిరు. ఇప్పుడు జూబ్లీస్లో కూడా ఏం జరిగిందో తెలంగాణ సమాజం చూసిరు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల యొక్క ఏదైతే ఓటు హక్కు ఉందో ఓటు హక్కు కావచ్చు, ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం ప్రజల్ని కూడా అభ్యర్థించిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి కనీసం జూబ్లీస్ ప్రజలను ఓటు అడగలేదు, కనీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు అసెంబ్లీకి వచ్చిందే 2 గంటల పాటు వచ్చి 53 లక్షల జీతం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతారో తెలంగాణ సమాజం అంతా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే జూబ్లీస్ బై ఎలక్షన్తో పాటు 5 రాష్ట్రాల్లో కూడా బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా బీహార్కి సంబంధించినటువంటి ఏదైతే జనరల్ ఎలక్షన్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది దాదాపు 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకంగా జరిగే ఎలక్షన్లు. ఖచ్చితంగా జూబ్లీస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మేయర్తో గెలవబోతుంది. ఎందుకంటే ఆ సర్వేలకు భిన్నంగా కూడా మా అభ్యర్థి భారీ మేయర్తో గెలవబోతా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ 7 డివిజన్లు ఉంటే 6 డివిజన్లు జూబ్లీకి సంబంధించి ఫుల్ ఉన్నాయి. అదేవిధంగా హాఫ్ సంబంధించినటువంటి ఖైరతాబాద్లో సోమాజిగూడ కావచ్చు, సోమాజిగూడ హాఫ్ సగం జూబ్లీస్ సగం ఖైరతాబాద్కు వస్తుంది. ప్రధానంగా అక్కడ 4 లక్షల ఓట్లు ఉంటే 2 లక్షల పైచిలకు ఓట్లు పోలైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా 2014 కావచ్చు, 2018 కావచ్చు, 2023 కన్నా భిన్నంగా కూడా అక్కడ ఓటింగ్ జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా మేము జూబ్లీస్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, హైడ్రా ద్వారా కావచ్చు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉన్నది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు మేము అభ్యర్థించిన. అదే కాకుండా 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా 2014 నుంచి ఉన్నారు. కాబట్టి మాకు ఒక అవకాశం అని మా నవీన్ యాదవ్ గారు 2014లో పోటీ చేసి 18లో పోటీ చేసిండు. అదే కాకుండా బలమైన అభ్యర్థి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మా విజన్ కూడా రాష్ట్ర ప్రజల ముందు ఉంచినాం. అదే కాకుండా జూబ్లీ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా వివరించినాం. మెట్రోను విస్తరిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించినాం. అదే కాకుండా హైడ్రా ద్వారా హైదరాబాద్ రాక్స్, లేక్స్, ప్రభుత్వ భూములు, పార్కులను కాపాడుతామని చెప్పినాం. అదే కాకుండా త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్వే రింగ్ కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, అదే ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, అదే కాకుండా మూసిని పునరుజ్జీవం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినాం. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామని చెప్పి చాలా స్పష్టంగా ప్రజలు వివరించినాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి జూబ్లీస్ ప్రజలు 2023 పరిస్థితి, ఎందుకంటే 2025లో జరిగే బై ఎలక్షన్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆనాడు అజారుద్దీన్ గారు, ఈరోజు నవీన్ యాదవ్ గారు. అజారుద్దీన్ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ మంత్రిగా ఉన్నారు. అదే కాకుండా నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో, ఆనాడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2 సంవత్సరాలు అవుతా ఉంది. కాబట్టి మేము ఏం చేసినాం, ఏం చేయబోతా ఉంది చాలా స్పష్టంగా ప్రజలు వివరించినాం. కాబట్టి జూబ్లీస్లో భారీ మేరతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అదే కాకుండా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చూసినప్పుడు సార్ వస్తా చరణ్ కౌశిక్ గారు ఇప్పుడే మనకు పోస్టల్ బ్యాలెట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ ఆధిక్యంలో ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఈవీఎంల లెక్కింపు కూడా గత కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి అసలు కౌంటింగ్కి సంబంధించి ఎలా ఉంది, ఏంటి, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈవీఎంలకు సంబంధించిన లెక్కింపు ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి రౌండ్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మా ప్రతినిధి అజీమ్ అక్కడ ఉన్నారు కౌంటింగ్ సెంటర్ దగ్గర. ఒకసారి లైవ్ లో చూద్దాం. అజీమ్ చెప్పండి, ఏంటి అసలు అక్కడ పరిస్థితి ఏంటి? పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యత వచ్చిందని చెప్తున్నారు, అలాగే ఈవీఎం లెక్కింపు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఏంటి, ఎలా ఉండబోతున్నాయి ట్రెండ్స్?